Good afternoon, everyone. Please tell me whether my screen is visible or not. Is it visible? Is it visible? Yes, sir. Yes, First, sir. okay. Yes, Okay. sir. Today's topics are moral development theories and consensus and controversy. These are the topics, only two topics I am going to discuss about these topics only for this day. And before going to these two topics, I would like to tell one small moral story. That one is ఏంటంటే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి బాగా ఇంకా ట్రబుల్స్ వచ్చేసినాయి అనమాట. అతని లైఫ్లో బాగా ట్రబుల్స్ వచ్చేటప్పటికి అతని జాబ్ని క్విట్ చేయాలనుకుంటాడు అనమాట. అతని జాబ్ని క్విట్ చేయాలనుకుంటాడు, రిలేషన్షిప్స్ని, స్పిరిచువాలిటీని అన్నీ వదిలేయాలనుకుంటాడు అనమాట. అండ్ ఫైనల్లీ హీ వాంట్ టు క్విట్ హిస్ లైఫ్ అనమాట. అట్లా అనుకొని ఇంకా వెళ్తాడు. ఒక సుదూరమైన ప్రాంతానికి వెళ్ళి ఒక కొండ మీద ఉండి ఒక కొండ మీద నుంచి దూకేద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు అనమాట. అప్పుడు ఇంకా లాస్ట్ ఒక్కసారి దేవుడికి ప్రే చేసి ఇంకా దూకేద్దాం అనుకుంటాడు అనమాట. ప్రే చేస్తాడు అనమాట. గాడ్కి ప్రే చేస్తూ, ఐ ఆస్క్డ్, కెన్ యూ గివ్ మీ వన్ గుడ్ రీజన్ నాట్ టు క్విట్. నువ్వు దేవుడా నేను చనిపోవాలనుకుంటున్నాను, కానీ ఒక రీజన్ చెప్పండి దేవుడా నేను చనిపోకుండా ఉండటానికి అని చెప్పి దేవుడిని అడుగుతాడు అనమాట. అప్పుడు ఒక వాయిస్ వస్తుంది అనమాట. అది గాడ్ వాయిస్. అప్పుడు వచ్చింది అనమాట. అప్పుడు లుక్ అరౌండ్, హీ సెడ్, డూ యూ సీ ది ఫర్న్ అండ్ ది బ్యాంబూ. అప్పుడు నీ చుట్టుపక్కల చూడు, అక్కడ చిన్న చిన్న గడ్డి మొక్కలు, బ్యాంబూ చెట్లు రెండు కనిపిస్తున్నాయి కదా అంటారు అనమాట. అంటే ఉన్నాయి దేవుడా అని చెప్తాడు అనమాట. ఎస్ అని చెప్తాడు. ఉన్నాయి దేవుడా అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అన్నమాట. ఇట్లా, వెన్ ఐ ప్లాంటెడ్ ది ఫర్న్ అండ్ ది బ్యాంబూ సీడ్స్ ఐ టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ దెమ్. నేను బ్యాంబూ ట్రీని, ఫర్న్ రెండింటిని నాటాను. వాటిని నేను రెండింటిని జాగ్రత్తగా పెంచి పోషిస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను అనమాట దేవుడు. ఐ గేవ్ దెమ్, నేను వాటికి లైట్, వాటర్ అన్నీ ఇచ్చానని చెప్తున్నాను అనమాట. ద ఫర్న్ క్విక్లీ గ్రూ ఫ్రమ్ ది ఎర్త్ అని చెప్తున్నాను అనమాట. ఫర్న్ గ్రాస్ ఫాస్ట్గా పెరిగిపోయింది. ఇట్స్ బ్రిలియంట్ గ్రీన్ కవర్డ్ అపాన్ ది ఫ్లోర్ అనమాట. బ్రిలియంట్గా అది మొత్తం ఆ గ్రాస్ గ్రీనరీ మొత్తం ఫ్లోర్ మొత్తం కవర్ అయ్యి ఉంది, చూసావా అని చెప్తారు అనమాట దేవుడు. చూశాను స్వామి అని చెప్తాడు ఇతను భక్తుడు. యట్ నథింగ్ కేమ్ ఫ్రమ్ ది. అప్పుడు నేను వేసిన ఒక 1 వీకే ఆ ఫర్న్ వచ్చేసింది అనమాట. గ్రీనరీ మొత్తం వచ్చేస్తుంది బాగా. బట్ బ్యాంబూ సీడ్ నుంచి ఏమీ రాలేదనమాట. నేను అప్పటికి కూడా ఐ డిడెంట్ క్విట్ ఆన్ ది బ్యాంబూ. అప్పుడు కూడా నేను క్విట్ చేయలేదు బ్యాంబూ మీద నా హోప్స్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ద ఫర్న్ గ్రూ మోర్ వైబ్రెంట్ అండ్ ప్లెంటిఫుల్. ఇంకా బాగా పెరిగింది అనమాట ఫర్న్ సెకండ్ ఇయర్లో. మోర్ వైబ్రెంట్ అండ్ ప్లెంటిఫుల్. అండ్ అగైన్ నథింగ్ కేమ్ ఫ్రమ్ ది బ్యాంబూ సీడ్ నుంచి సెకండ్ ఇయర్ కూడా ఏమీ రాలేదు. బట్ ఐ డిడ్ నాట్ క్విట్ ఆన్ ది బ్యాంబూ. నేను అప్పటికి కూడా క్విట్ చేయలేదు బ్యాంబూ మీద నా హోప్స్ అని చెప్పి చెప్తున్నారు దేవుడు. ఇన్ ద థర్డ్ ఇయర్ దేర్ వాజ్ స్టిల్ నథింగ్. అప్పటికి ఇంకా థర్డ్ ఇయర్లో కూడా బ్యాంబూ నుంచి ఏమీ రాలేదన్నమాట. బట్ ఐ వుడ్ నాట్ క్విట్ అపాన్ ది బ్యాంబూ అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ. ఇన్ ద ఫోర్త్ ఇయర్ అగైన్ దెర్ వాజ్ నథింగ్ ఫ్రమ్ ది బ్యాంబూ సీడ్. ఫోర్త్ ఇయర్లో కూడా బ్యాంబూ సీడ్ నుంచి ఏమీ రాలేదు. అప్పుడు కూడా ఐ వుడ్ నాట్ క్విట్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. దెన్ ఇన్ ద ఫిఫ్త్ ఇయర్ ఏ టైనీ స్ప్రౌట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ఎర్త్. ఆ బ్యాంబూ సీడ్ నుంచి ఒక చిన్న మొక్క వచ్చిందనమాట, ఒక చిన్న మొలకలా వచ్చిందనమాట ఫ్రమ్ ది ఎర్త్ ఫిఫ్త్ ఇయర్లో. కంపేర్డ్ టు ద ఫెర్న్ ఇట్ సీమింగ్లీ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్. అది చాలా చిన్నగా ఉంది, అసలు అది వచ్చి రానట్టు ఉందన్నమాట. చాలా చిన్నగా ఉంది, బాగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు అనమాట, అట్లా ఉందన్నమాట. బట్ జస్ట్ 6 months లేటర్, అది వచ్చిన తర్వాత 6 months తర్వాతే బ్యాంబూ రోజ్ టు ఓవర్ 100 feet టాల్. 100 feet టాల్ ఎదిగిపోయింది అనమాట. అది ఆ 6 monthsలోనే 100 అడుగులు ఎత్తుకి ఎదిగిపోయింది అనమాట బ్యాంబూ ట్రీ. అది చెప్తున్నారు ఫిఫ్త్ ఇయర్లో. దట్ మీన్స్ ఇట్ హ్యాడ్ స్పెంట్ ద 5 years గ్రోయింగ్ రూట్స్. ఈ 5 years ఆ బ్యాంబూ సైడ్ రూట్స్ని బాగా పెరగటానికి రూట్స్ని ఈ 5 years వేసుకుంది అనమాట, గ్రోయింగ్ రూట్స్. దీస్ రూట్స్ మేడ్ ఇన్ స్ట్రాంగ్ అండ్ గేవ్ ఇట్ వెన్ ఇట్ నీడెడ్ టు సర్వైవ్. అది సర్వైవ్ అవటానికి
దాని రూట్స్ని ఎంత బలంగా వేసుకుందంటే భూమిలో అంత బలంగా వేసుకుందని మీనింగ్ అనమాట. ఐ వుడ్ నాట్ గివ్ ఎనీ ఆఫ్ మై క్రియేషన్స్ ఏ ఛాలెంజ్ ఇట్ కుడ్ నాట్ హ్యాండిల్. ఏ క్రియేషన్ కూడా నేను సృష్టించిన ఏ క్రియేషన్ కూడా నేను వదిలేయను అనమాట. వాటిని ఏదో ఒక టైంలో వాటికి సక్సెస్ అనేది ఇస్తాను కంపల్సరీ అని చెప్పి చెప్తున్నాడు దేవుడు. He asked me, did you know, my child, that all this time you have been struggling, you have actually been growing roots. నువ్వు నీ స్ట్రగుల్స్, నీ ప్రాబ్లమ్స్, నీ మొత్తం అవి మొత్తం కూడా ఏంటంటే నువ్వు రూట్స్ వేసుకుంటున్నట్టు, నీ లైఫ్లో రూట్స్ వేసుకుంటున్నట్టు ఎదగటానికి అని చెప్పి చెప్తున్నాడు దేవుడు. ఐ వుడ్ నాట్ క్విట్ ఆన్ ది బ్యాంబూ, ఐ విల్ నెవర్ క్విట్ ఆన్ యూ. నేను ఎట్లయితే బ్యాంబూని క్విట్ చేయలేదు, బ్యాంబూ మీద నేను క్విట్ చేయలేదు, నీ మీద కూడా అస్సలు క్విట్ చేయను. నీ మీద అయితే అసలు క్విట్ చేయను. బ్యాంబూ మీదే, చిన్న మొక్క మీదే నేను క్విట్ చేయనప్పుడు నీ హ్యూమన్ లైఫ్ మీద నేను ఎట్లా క్విట్ చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. వేరే వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు. యువర్ లైఫ్ ఈజ్ యునిక్, అదర్స్ లైఫ్ ఈజ్ యునిక్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ద బ్యాంబూ హ్యాడ్ ఎ డిఫరెంట్ పర్పస్ దాన్ ది ఫర్న్. అంటే బ్యాంబూకి, ఆ బ్యాంబూ ట్రీ పర్పస్ వేరు, ఆ గ్రాస్ కంటే కూడా, ఆ ఫర్న్ పర్పస్ ఈజ్ డిఫరెంట్, బ్యాంబూ పర్పస్ ఈజ్ డిఫరెంట్. Yet they both make the forest beautiful, but both the plants makes the forest beautiful అని చెప్తున్నాడు అనమాట. Your time will come, God said to me, you will rise high. నువ్వు రైజ్ హై, నువ్వు పైకి ఎదుగుతావు, నువ్వు లైఫ్లో పైకి వస్తావు అని చెప్తున్నారు అనమాట దేవుడు. హౌ హై షుడ్ ఐ రైజ్, ఐ ఆస్క్డ్. హౌ హై విల్ ద బ్యాంబూ రైజ్. ఎంత హైట్ అయితే బ్యాంబూ రైజ్ అయిందో అంత హైట్ నువ్వు లైఫ్లో ఎదుగుతావు అని చెప్పి చెప్పారు అనమాట. హీ ఆస్క్డ్ ఇన్ రిటర్న్, యాజ్ ఐ యాజ్ ఇట్ కెన్, ఐ క్వశ్చన్. బ్యాంబూ ఎట్లా ఎదుగుద్ది, అది ఎంత ఎత్తుగా ఎదగాలో అంత ఎత్తు ఎదుగుద్ది. ఎస్, హీ సెడ్, గివ్ మీ గ్లోరీ బై రైజింగ్ యాజ్ హై యాజ్ యూ కెన్. ఆ బ్యాంబూ కంటే కూడా చాలా ఎత్తు, ఉన్నత శిఖరాలకు నువ్వు లైఫ్లో ఎదగాలి, అదే నా కోరిక అని చెప్పి ఆ దేవుడి వాయిస్ డిసపేర్ అవుతుంది అనమాట. అట్లా ఇది బెస్ట్ స్టోరీ. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై ది స్టోరీ. అదనమాట. అంతే, మనకి ఏదో కష్టాలు ఇచ్చాడని చెప్పి ఏదైనా సరే, కొంతమంది ఇప్పుడు చాలా యంగేజ్ పీపుల్ ఏంటంటే సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే చిన్న వాటికి అట్లా సూసైడ్ చేసుకోవటం అట్లా చేయకూడదు అనమాట. మెయిన్గా ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఫ్యామిలీతో కూర్చొని డిస్కస్ చేస్తే యూ కెన్ గెట్ సమ్ ఐడియా, సమ్ సొల్యూషన్స్ టు యువర్ ప్రాబ్లమ్స్. అంతేగాని వాళ్ళకి తెలియకుండా నువ్వేదో ఓన్ డెసిషన్స్ తీసేసుకొని ఏదేదో చేసేస్తే మటుకు అది చాలా చాలా ఎథికల్గా కానీ మోరల్గా కానీ చాలా రాంగ్ అనమాట. మనదేంటంటే మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు టైం టు టైం తీసుకోండి. అట్లానే మనం ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళ సలహాలు బాగా యూజ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. దానికోసం ఈ స్టోరీ మనకి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బ్యాంబూ అండ్ ది ఫర్న్ స్టోరీ. దిస్ ఈస్ ద బెస్ట్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ హర్డ్. అది. And before going to the actual class, I have mentioned this story, and we will go to the actual topic. This is the moral development theories. Here, two theories have been said here. That is Kohlberg theory, and second one is Gilligan's theory. Gilligan's theory and Kohlberg theory. First, we will see the Kohlberg theory. First, Kohlberg theory: moral development in human being occurs over age and experience. By experience, moral development will come in human being's life. That is through experience only. That is the meaning here. Kohlberg suggested there are three levels of moral development, namely pre-conventional, conventional, and post-conventional. three levels లో ఉంటాయి ఈ మోరల్ డెవలప్మెంట్ అనేది చెప్తున్నారు అన్నమాట ఆథర్. దట్ ఈస్ ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్. బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ రీజనింగ్ అండ్ మోటివేషన్ ఆఫ్ ది ఇండివిజువల్. ఏ టైప్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఆర్ దేర్ డిపెండ్స్ అపాన్ దట్ రీజనింగ్ అండ్ మోటివేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్ రెస్పాన్స్ టు ది మోరల్ క్వశ్చన్స్. దాన్ని బట్టి దీస్ ఆర్ defined here. That is these pre-conventional, conventional and post-conventional is divided here. In the first one, in the pre-conventional level, right conduct for an individual is regarded as whether directly benefits oneself. At this level, individuals are motivated by obedience తోటి మోటివేట్ అవుతారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది స్కూలింగ్ లెవెల్ అనుకోవచ్చు అనమాట. దిస్ ఈస్
at the student age. At the student age, up to 10th or inter level, that is the individuals are going to follow this pre-conventional level. Individuals are motivated by obedience or the desires to avoid punishment. They will avoid some punishment in the teenage level, or to satisfy their own needs, or by the influence by power on them. వాళ్ళకి ఏదైనా ఎవరైనా కనిపిస్తే టీనేజ్లో ఏంటంటే వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అనుకుంటున్నారు జనరల్గా, ఆ టైప్ అనమాట ఇది. ఒబీడియన్స్ ఆన్ ది డిజైర్ టు అవాయిడ్ పనిష్మెంట్స్ ఆర్ టు జస్టిఫై దేర్ ఓన్ నీడ్స్, satisfy their own needs, or by the influence by power on them. All the young children exhibit this tendency. Normally this pre-conventional level are going to be exhibited by the young children. Next one, at the conventional level, people respect the law and authority. Rules and norms of one's family or group or society is accepted as the standard of morality. These are these in this level, family or group of people in the society are going to be accepted. The rules and regulations are going to be accepted by these people. Individuals in this level want to please or satisfy and get approval by others. జనరల్గా ఏంటంటే వాళ్ళు ప్లీజ్ చేయాలనుకుంటారు, సాటిస్ఫై వాళ్ళకున్న చిన్న చిన్న కోరికలను సాటిస్ఫై చేయాలనుకుంటారు, అండ్ గెట్ అప్రూవల్ బై అదర్స్, వేరే వాళ్ళ చేత ఏదైనా మంచి అనిపించుకోవాలనుకుంటుంటారు అన్నమాట ఈ లెవెల్లో. అండ్ టు మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ సొసైటీ మనల్ని ఎట్లా అయితే మంచిగా చూడాలనుకుంటుందో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్లుగా లైవ్లీహుడ్ ఉండేలా చూసుకుంటారు అన్నమాట. రాదర్ దాన్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ కంటే కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వాళ్ళకంటే కూడా సొసైటీ నామ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి తగ్గట్లుగా ఉంటారు అనమాట. అది ఎగ్జాంపుల్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అట్లా అనిపించుకుంటారు కదా, అట్లాగనమాట ఇది. లాయల్టీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లాయల్టీ అనేది వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా చూస్తారు అనమాట ఈ ఫేజ్లో. మెనీ అడల్ట్స్ డు నాట్ గో బియాండ్ దిస్ లెవెల్. ఈ లెవెల్ కంటే కూడా బియాండ్ దిస్ లెవెల్ అడల్ట్స్ వెళ్ళలేరు అనమాట. అది కొంచెం ఎక్స్పీరియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఈజ్ అప్ టు 10th క్లాస్ లెవెల్ అనుకుంటే, ఇది కన్వెన్షనల్ లెవెల్ ఈజ్ అడల్ట్ ఏజ్ లెవెల్ అనుకుంటే అప్ టు సమ్ 35 దాకా అనుకుంటే ఈ కన్వెన్షనల్ లెవెల్. ఇప్పుడు ఈ లెవెల్లో ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ అప్ టు 35 ఎక్స్పీరియన్సెస్ కొంచెం తక్కువే ఉంటాయి. అందుకని వాళ్ళ ఆలోచన విధానం కూడా దీనికంటే బియాండ్గా వెళ్ళదు అనమాట, అది చెప్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ at the post conventional level, people are called autonomous. వాళ్ళు సొంతగా వాళ్ళ నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకోగలరు, ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ఎనఫ్ ఎక్స్పీరియన్సెస్ బై దిస్ టైమ్. దే థింక్ ఒరిజినల్లీ అండ్ వాంట్ టు లివ్ బై యూనివర్సల్లీ. అందరూ ఆమోదయోగ్యంగా ఉండేలా జీవించాలనుకుంటాడు. గుడ్ ప్రిన్సిపల్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. వాళ్ళు పెట్టుకున్న ప్రిన్సిపల్స్ మంచి ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు. వేరే వాళ్ళ కోసం కూడా, వేరే వాళ్ళ మంచి చేయడానికి కూడా, వాళ్ళకి సాయం చేయడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తుంటారు అన్నమాట. దే హ్యావ్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళకప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంతగా ఉండదు అనమాట. సెకండ్ ఫేజ్లో కొంచెం సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఇక్కడ అసలు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. దే లివ్ బై ప్రిన్సిపల్డ్ కాన్సైస్ అండ్ దే ఫాలో ది గోల్డెన్ రూల్, డూ ఆన్ టు అదర్స్ యాజ్ యూ వుడ్ హ్యావ్ దెమ్ డూ ఆన్ టు యూ. That is the quotation given here. That quotation meaning, actual quotation is, treat other people with concern and kindness you would like them to show towards you. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో వేరే వ్యక్తి నుంచి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, కైండ్నెస్ కానీ కన్సర్న్ కానీ, అదే కైండ్నెస్ మనం చూపించడం అనమాట. అది ఆ కొటేషన్ మీనింగ్ అనమాట. ట్రీట్ అదర్ పీపుల్ విత్ కన్సర్న్ అండ్ కైండ్నెస్ యూ వుడ్ లైక్ దెమ్ టు షో టువర్డ్స్ యూ. అది దే maintain moral integrity, self-respect and respect for others. These are the things. They maintain moral integrity, self-respect and respect for others. Kohlberg believed that individuals could only progress through these stages. ఎవరైనా సరే any citizen could only progress these stages one stage at a time, and one stage after the other stage. He believed that most of the moral development occurs through the social interactions అని చెప్తున్నారు అన్నమాట. సోషల్ ఇంటరాక్షన్స్, త్రూ దీస్ సోషల్ ఇంటరాక్షన్స్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ది మోరల్ డెవలప్మెంట్ విల్ బి occurs here. And next theory, this is about Kohlberg theory, 3 types, that is pre-conventional regarding childhood, conventional regarding adult age,
అండ్ పోస్ట్ కన్వెన్షనల్ రిగార్డింగ్ ఓల్డ్ ఏజ్ అనుకోవచ్చు. ఓల్డ్ ఏజ్, దీస్ ఆర్ ది 3 కన్వెన్షన్స్ గివెన్ బై ది కోల్బర్గ్. నెక్స్ట్ వన్, గిలిగన్స్ థియరీ. కార్లో గిలిగన్ ఫౌండ్ దట్ కోల్బర్గ్స్ థియరీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ మేల్ బయాస్. స్ట్రాంగ్ మేల్ బయాస్లో ఉన్నట్టు ఆయన అనుకుంటున్నారు అనమాట. అది ఎక్కువగా ఒక ఇండివిజువల్, దట్ ఈస్ ఒక జెంట్స్కి చెప్తున్నట్టు అనుకుంటున్నారు అనమాట. అది ఎక్కువగా ఈయన అట్లా ఫీల్ అయ్యారు అనమాట గిలిగన్స్. అకార్డింగ్ టు గిలిగన్స్ స్టడీస్, మెన్ హ్యాడ్ ఏ టెండెన్సీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ బై అప్లయింగ్ abstract moral principles. Men were found to be resolve moral dilemma. Normally, men were found to be resolve moral dilemma by choosing the most important moral rule, overriding other rules. వాళ్ళు అనుకున్నది, మెన్ ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్కి నేను అనుకున్నది కరెక్టే అనుకొని దానికి వెళ్ళిపోతారు అనమాట. వేరే చాయిసెస్ తీసుకోరు అనమాట. ఇన్ కాంట్రాస్ట్, ఉమెన్ గివ్ ఇంపార్టెన్స్ టు పర్సీవ్ పర్సనల్ రిలేషన్షిప్స్. అదే ఒక అమ్మాయి అయితే దానిలో ఉన్న సరౌండింగ్స్ కూడా సరౌండింగ్స్లో ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్లుగా డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట. అది పర్సనల్ రిలేషన్షిప్స్ ఇన్ ద ఫ్యామిలీ, అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, అట్లా అందరి పాయింట్ ఆఫ్ వ్యూస్ కన్సిడర్ చేసుకుంటుంది ఉమెన్ అయితే. అది చెప్తున్నారు అనమాట పాయింట్. అదే మెన్ అయితే ఓన్లీ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రకే చూసి దాన్ని ఓకే చేసేస్తాడు అనమాట. ఏదైనా సరే, సమ్ ప్రిన్సిపల్ ఏదైనా సరే, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆ సొల్యూషన్ సింగిల్ డైరెక్షన్లా ఉంటుంది అనమాట మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. అదే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూస్తారు అన్నట్టు చెప్తున్నారు అనమాట. The context-oriented emphasis on maintaining personal relationships was also called as ethics of care. ఇట్లా ఈ పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తే దాన్ని ఎథిక్స్ ఆఫ్ కేర్ అంటారు అనమాట. ఇన్ కాంట్రాస్ట్ విత్ ఎథిక్స్ ఆఫ్ రూల్స్ అండ్ రైట్స్ అడాప్టెడ్ బై మెన్. రూల్స్ అండ్ రైట్స్ కొన్నిట్లకి ఏంటంటే ఈ రూల్స్ అండ్ రైట్స్ అడాప్ట్ చేసేటప్పుడు అట్లా ఈ కేరింగ్ గురించి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వరు అనమాట. జనరల్గా ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ పీపుల్ కానీ, పోలీస్ పీపుల్ కానీ ఎక్కువగా మెన్నే ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్లీ మైండ్తో ఆలోచిస్తారు అనమాట. వాళ్ళకి ఫీలింగ్స్ తోటి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు ఫీలింగ్స్కి. అట్లా వేరేజ్ ఉమెన్ ఉన్నారనుకోండి, అంతకుముందు అంతకుముందు అసలు పోలీసులు ఫస్ట్ మెన్నే ఉండేవాళ్ళు కదా, ఉమెన్ లేరు. అప్పుడు ఏంటంటే ఇట్లా హ్యూమన్ రిలేషన్షిప్స్కి వాటికి భంగం కలుగుతుందని అప్పుడు తర్వాత ఉండే కొంది లేడీస్ని కూడా ఎంటర్ చేయించారనమాట. ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్లో కానీ, ఏదైతే ఆర్గనైజేషన్స్లో కానీ లేడీస్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ హ్యూమన్ వాల్యూస్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఉండాలి మనం డే టు డే లైఫ్లో అనేది చెప్తున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అదర్ పాయింట్ ఆఫ్ వ్యూస్, సెన్సిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నీ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోగలిగే వాళ్ళకి ఆ హార్ట్ ఉమెన్స్కి ఎక్కువ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు ఆధార్ ఇక్కడ. ఇప్పుడు మీరు తెలుసుకోవాలంటే ఇంకా మోర్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ తెలుసుకోవాలంటే మెన్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఫ్రమ్ వీనస్ బుక్ ఉంటుంది. ఆ బుక్ ఒకసారి స్టడీ చేయండి. దానిలో యూ కెన్ గెట్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. అట్లీస్ట్ go for review of this book. ఆ రివ్యూ అయినా ఒకసారి చూడండి. ఒకసారి యూ కెన్ గెట్ దిస్ రివ్యూ ఆఫ్ దిస్ మెన్ ఫ్రమ్ మార్స్ అండ్ ఉమెన్ ఫ్రమ్ వీనస్ బుక్ ఇన్ యూట్యూబ్. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, రెండు చూడొచ్చు, పర్లేదు. అండ్ గిలిగన్స్ థియరీ, గిలిగన్ రివైజ్డ్ ది 3 levels of moral development of Kohlberg as stages of growth towards ethics of caring. The pre-conventional level, which is same as that of the Kohlberg's first one, right conduct is used as a selfish manner solely as what is good for oneself. Second level, called conventional level, the importance is on not hurting others and willing to sacrifice one's own interest and help others. This is the characteristic features of women. Second conventional level is sacrifice one's own interest. This second conventional level is this is the characteristic feature of women. Women kunde characteristic feature అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే దానిలో ఏమి సాక్రిఫైస్లు అవి ఏమి ఉండవు ఫస్ట్ ఫీచర్లో, నాన్ కన్వెన్షనల్లో. అది సెల్ఫిష్ మేనర్గా అని చెప్పి చెప్తున్నారు ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే దిస్ ఇస్ ది సెకండ్ వన్,
is the sacrifices will takes place by this individual, and this is the feature of women. At the post conventional level, a reasoned balance is found between caring about others and pursuing self interest. కేరింగ్ చేస్తూనే వేరే పీపుల్ గురించి కేర్ చేస్తూనే మనకి మనకి మనల్ని కూడా మనం పట్టించుకోవటం అనమాట. పర్సూయింగ్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటో దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వేరే వేరే వ్యక్తులకి వాళ్ళని కూడా కేర్ చేస్తూ చేసేదాన్ని అంటారు అనమాట. ఇట్లా థర్డ్ వన్, దట్ ఈస్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. బ్యాలెన్స్ బిట్వీన్ కేరింగ్ అండ్ కేరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ అదర్స్. అదే the balance one's own need and the needs of others is aimed while maintaining relationship based on mutual caring. This is achieved by context oriented reasoning rather than by hierarchy of rules. కాంటెక్స్ట్ ఓరియంటెడ్ రీజనింగ్ తోటి వెళ్తారు rather than by these set of rules కంటే కూడా అని చెప్తున్నారు అనమాట ఆథర్. దిస్ ఈస్ ది గిలిగన్ థియరీ ఈస్ ఫాలోయింగ్ ది Kohlberg theory only, but he is making some slight modification in the Kohlberg theory. First one it is not at all good అని చెప్తున్నాడు, conventional theory, pre-conventional theory. Second, conventional theory is good, that is applicable to women అని చెప్తున్నాడు. And third ఏంటంటే balance between our self interest as well as other taking care of other people అని చెప్తున్నారు. Third one, అది that is the point given here. This is the basic difference between Kohlberg basic aspects differences, that is Kohlberg theory, Carl Gilligan's theory. First one, it is based on study on men only men. It is based on study on men and women both. Men give importance to moral rule, only moral rule, they give importance to moral rule. Here women always want to keep up the personal relationship with all the persons involved in the situation. అందర్ పాయింట్ ఆఫ్ వ్యూస్ తీసుకుంటున్నట్టు అనమాట. ఎథిక్స్ ఆఫ్ రూల్స్ అండ్ రైట్స్, దిస్ గోల్బర్గ్ థియరీ రిలేటెడ్ టు ఎథిక్స్ ఆఫ్ రూల్స్ అండ్ రైట్స్. వెరాస్ ఉమెన్ గివ్ అటెన్షన్ టు సర్కమ్స్టాన్సెస్ లీడింగ్ టు క్రిటికల్ సిచ్యువేషన్. ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఆ పర్టికులర్ పర్సన్ అట్లా చేయటానికి ఏంటి, వాట్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ గాన్ త్రూ, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఓవర్ దేర్, అన్ని వన్ బై వన్ పాయింట్ అన్నిటిని తీసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆలోచించే విధానాన్ని దిస్ ఇస్ ద women give attention to circumstances leading to critical situations rather than rules. This is context oriented. It is context oriented and ethics of care. ఇది మెయిన్ అనమాట. These are the rules followed in the Gilligan's theory. First, this is only for men. Simply we can tell it as this is only in the context of men. It is both the context of men and women. ఇక్కడ గిలిగన్ ఎక్కువ కేరింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, ఇక్కడ కేరింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, ఇక్కడ రైట్స్ రూల్స్ అండ్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. అదే రూల్స్ అండ్ రైట్స్ ఉండాలి, వాటిని ఫాలో అవ్వాలి, బట్ కేరింగ్ ఆఫ్ అదర్ పీపుల్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నారు అనమాట గిలిగన్. అండ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ హియర్ Kohlberg's theory and Carol Gilligan's theory. Here justice is importance, here reason, here factual, ఎంత అయితే నిజం ఉందో ఏంటో అని చెప్పి చూస్తారు అనమాట. ఇక్కడ న్యాయబద్ధంగా ఉందో లేదో చూస్తారు, ఇక్కడ రీజన్ చూస్తారు, ఇక్కడ ఫ్యాక్చువల్ ఎంత నిజం ఉందో చూస్తారు, ఇక్కడ ఎమోషనల్ రైట్ ఆర్ రాంగ్ మాత్రమే చూస్తారు. ఇక్కడ ఇంపాక్ట్ ఆన్ రిలేషన్షిప్స్, ఆ రైట్ ఆర్ రాంగ్ ఇంపాక్ట్ ఎట్లా చూపిస్తుంది రిలేషన్షిప్స్లో అది చూస్తున్నారు. లాజికల్ ఓన్లీ లాజికల్గా ఉందా లేదా చూస్తారు అనమాట. ఇక్కడ కంపాషన్ కూడా కన్సిడర్ చేస్తారు. లాజిక్ అండ్ రూల్ బేస్డ్. ఇక్కడ కేరింగ్ అండ్ కన్సర్న్, లెస్ ఆఫ్ కేరింగ్, ఇది లెస్ ఆఫ్ కేరింగ్, మోస్ట్ ఆఫ్ కేరింగ్ ఆర్ మోర్ ఆఫ్ కేరింగ్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యాక్ట్ ఎట్లా ఉంది ఏంటి అంటే కోర్ట్స్ ఎట్లా చేస్తున్నాయి ఎట్లా అనమాట. ఇది చెప్పాలంటే ప్రాక్టికల్. ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్, అంత అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఒక సమ్ స్మాల్ షార్ట్ స్టోరీ లాగా మొత్తం తెలుసుకొని ఉండాలన్నమాట. అది మొత్తం కూలంకషంగా మొత్తం డీటెయిల్గా తెలుసుకోవటం, సింపుల్ షార్ట్ అండ్ సింపుల్గా ఉండాలి అబ్స్ట్రాక్ట్ ఫామ్లో. ప్రజెంట్ ఫోకస్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో సిచ్యువేషన్ దాన్ని మాత్రం తీసుకుంటాం. ఇక్కడ ఇది ఫ్యూచర్ ఫోకస్ అనమాట. స్ట్రిక్ట్ రూల్స్, మేకింగ్ ఎక్స్పెక్టేషన్స్ హియర్. ఇండిపెండెన్స్, హియర్ independent, these rules are independent, whereas it is depending on one on other అనమాట. అందరినీ కన్సిడర్ చేసుకోవాలి కదా, అందుకని డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట దీనిలో. rigid, it is human oriented, taking a commanding role here,
షైయింగ్ అవే ఫ్రమ్ ది డెసిషన్ మేకింగ్. ఇదేంటంటే కొంచెం అందరి గురించి ఆలోచించడం వల్ల ఒక రిజిడ్ డెసిషన్ తీసుకోలేము అనమాట. అది ట్రాన్సాక్షనల్ అప్రోచ్. ఇదేంటంటే నేను ఇస్తున్నాను నువ్వు ఇవ్వాలి, అట్లా ట్రాన్సాక్షనల్ అప్రోచ్లా ఉంటుంది అనమాట. ఇది ట్రాన్స్ఫర్మేషనల్ అప్రోచ్. ఒకరి నుంచి ఒకరికి మంచి అనేది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలన్నట్టు ఉంటుంది అనమాట. ఇది ట్రాన్స్ఫర్మేషనల్ అప్రోచ్. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ కోల్బర్గ్ థియరీ అండ్ గిల్గిన్స్ థియరీ. And moral development, it is concluding here. Moral development, the difference in these two theories is explained through the well-known example, Heinz dilemma. Heinz, being poor and a debtor, could not buy the costly medicine for his sick wife. ఇతను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఆదర్ ఒక ఎనెక్టోడ్ చెప్తున్నారు, దాని గురించి వస్తున్నారు. Heinz, being poor and a debtor, could not buy the costly medicine for his sick wife at 10 times the normal cost. ఏంటంటే కాస్ట్లీ మెడిసిన్ తీసుకోలేడు, 10 times నార్మల్ కాస్ట్ కంటే కూడా 10 times ఎక్కువగా ఉన్నాయి. ఆవిడకి బాగాలేకపోవటం అంటే ఆవిడకి వచ్చిన డిసీజ్ అట్లాంటిది అనమాట. ఇనిషియల్లీ హీ బెగ్డ్ ది ఫార్మసిస్ట్ టు సెల్ ఎట్ హాఫ్ ద ప్రైస్ ఆర్ అలో హిమ్. అప్పుడు మెడికల్ షాప్ అతనికి నాకు ఇంత కాస్ట్ పెట్టి నేను మెడిసిన్ కొనలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీట్ కాస్ట్, ఒక ట్యాబ్లెట్ షీట్ కాస్ట్ 100 రూపీస్ ఉంది అనుకోండి, అతని దగ్గర ఉంది 50 రూపీస్, అందుకని హాఫ్ ప్రైస్ ఇవ్వమంటున్నాడు అనమాట. ఆర్ అలో హిమ్ టు పే ఫర్ ఇట్ లేటర్, లేకపోతే తర్వాత అయినా పే చేస్తాను, ఇప్పుడు మెడిసిన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఫార్మసిస్ట్ రిఫ్యూజ్డ్ టు ఒబ్లైగ్ హిమ్ ఎయిదర్ వే. అట్లా రెండు విధాలు కూడా అతను ఒప్పుకోవట్లేదు అనమాట. ఫైనల్లీ హీ ఫోర్స్డ్ ఎంటర్ ది ఫార్మసీ అండ్ స్టోల్ ద డ్రగ్. ఇంకా ఫైనల్గా అట్లా బతులు ఆడుకున్నా సరే అతను ఇవ్వను అనేటప్పటికి, అతను స్టబన్గా ఉండేటప్పటికి ఇంకా అతనికి ఇంకా ఇంకా వే ఏం కనిపించబోక ఇంకా దొంగతనం చేయాల్సి వస్తుంది అనమాట. దొంగతనం చేసి ఆ డ్రగ్స్ తీసుకెళ్తాడు అనమాట. అకార్డింగ్ టు కోల్బర్గ్ స్టడీ, మెన్ అబ్జర్వ్ దట్ ద థెఫ్ట్ వాస్ మోరల్లీ రాంగ్. కోల్బర్గ్ థియరీ ప్రకారం ఏంటంటే ఈ ఈ దొంగతనం అనేది మోరల్లీ రాంగ్ అని చెప్తున్నారు. అండ్ ద కన్వెన్షనల్ లెవెల్, బికాస్ ద ప్రాపర్టీ రైట్ వాస్ వైలేటెడ్. ఆ ప్రాపర్టీ రైట్ వైలేట్ చేశారు కాబట్టి అది కన్వెన్షనల్ లెవెల్లో అది రాంగ్ అని చెప్తున్నారు అనమాట. బట్ మెన్ ఎట్ ది పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ కంక్లూడెడ్ దట్ ద థెఫ్ట్ వాస్ రైట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. యాజ్ ద లైఫ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ వాజ్ ఇన్ డేంజర్లో ఉన్నప్పుడు అట్లా దొంగతనం చేయొచ్చు అని కూడా చెప్తున్నట్టు అనమాట ఇండైరెక్ట్గా. అది లైఫ్ థ్రెటనింగ్లో ఉన్నప్పుడు ఎవరినైనా సేవ్ చేయాలన్నప్పుడు అట్లా చేయొచ్చు అన్నట్టు. అంటే అవసరమైనప్పుడు ఒక చిన్న అబద్ధం చెప్పైనా సరే పెళ్ళిళ్ళు చేయొచ్చు అని చెప్పి అంటారు కదా, ఆ టైప్లో అనమాట ఇది. బట్ ఉమెన్ అబ్జర్వ్ దట్ హెయిన్స్ వాస్ రాంగ్. దే అబ్జర్వ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టీలింగ్ హీ కుడ్ హ్యావ్ ట్రైడ్ అదర్ సొల్యూషన్స్. అట్లా దొంగతనం చేసేదానికంటే కూడా అదర్ సొల్యూషన్స్ గురించి ఏమన్నా ఆలోచించమని చెప్తున్నారు అనమాట గిలిగన్. థ్రెటనింగ్ ఆర్ పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. థ్రెటనింగ్ కొంచెం బెదిరించినట్టు అట్లా అయినా అడగాల్సింది, లేకపోతే పేమెంట్ నేను ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తానని అడగాల్సింది. అడిగాడు ఆల్రెడీ అతను, పే ఫర్ ఇట్ ఫర్ లేటర్ అని చెప్పి అడిగాడు. ఇన్స్టాల్మెంట్స్లో కొంచెం ఇస్తానని అడగాల్సింది అన్నట్టు చెప్తున్నారు టు కన్విన్స్ ది ఫార్మసిస్ట్. గిలిగన్ హౌవెవర్ attributed the decision by women as contest oriented and not on the basis of rules ranked in the order of priority. అట్లా ఇవ్వట్లేదని చెప్తున్నారు అనమాట. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్. అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అతను వాళ్ళ వైఫ్ సిక్ అయి ఉంది, ఆవిడికి మెడిసిన్ ఇవ్వటం ఇంపార్టెంట్, అది దానికోసం దొంగతనం చేసినా పర్లేదు అని చెప్పి అతను అనుకున్నాడు అనమాట. హ్యూమన్ గ్రౌండ్స్లో ఆలోచిస్తే సేవ్ చేద్దామని చేశాడు కాబట్టి, హ్యూమన్ గ్రౌండ్స్ ఆలోచిస్తే సేవ్ చేశాడు కాబట్టి తర్వాత మళ్ళీ వచ్చి అతను పే చేసినా పర్లేదు అతను క్షమించవచ్చు అన్నట్టు ఈ స్టోరీ మనకి అర్థమవుతుంది అనమాట. అది దిస్ ఈస్ ద వన్. ఫైనల్ టాపిక్ ఈస్ కాన్సెన్సస్ అండ్ కాంట్రవర్సీ. ఇన్ ద స్టడీ ఆఫ్ మోరల్ అటానమీ, consensus and controversy are relevant factors to discuss on. Consensus means agreement, and this is the agreement. Consensus means agreement and controversy means conflict or disagreement. ఈ రెండు కాన్సెన్సస్ అంటే అగ్రిమెంట్, కాంట్రవర్సీ అంటే కాన్ఫ్లిక్ట్ ఆర్ డిసగ్రిమెంట్ అనమాట. ఇన్ ఎక్సర్సైజింగ్ మోరల్ అటానమీ, one is not likely to obtain the same result as by others.
ఆ అటానమీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి సేమ్ రిజల్ట్ రాదనమాట. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజల్ట్ అనమాట అది. ఎక్స్పెరిమెంటేషన్ చేసేటప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సేమ్ రిజల్ట్స్ రావు కదా ప్రతి ఒక్కళ్ళకి. అది అప్రాక్సిమేట్‌గా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అప్రాక్సిమేట్‌గా ఒక్కొక్క ఎక్విప్‌మెంట్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తది. అట్లానే ఈ మోరల్ అటానమీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఇండివిడ్యువల్‌కి వేరియేషన్ ఉంటదనమాట ఆ రిజల్ట్‌లో. అది. దిస్ సిట్యుయేషన్ ఈజ్ లైక్లీ టు ఎండ్ ఇన్ ఏ కాంట్రవర్సీ. అట్లా ఏంటంటే ఆ రిజల్ట్ వేరియేషన్ వచ్చినప్పుడు కాంట్రవర్సీకి తలెత్తొచ్చు. ఇన్ దిస్ కేస్ గుడ్ అమౌంట్ టు టాలరేట్ అమాంగ్ ద ఇండివిడ్యువల్ హూ ఆర్ అటానమస్. వాళ్ళు ఎవరైనా లీడర్ ఉంటే ఆ లీడర్ చెప్పిన ఎవరైనా లీడర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో మన ఫ్యామిలీలోనే అనుకుందాం. మన ఫ్యామిలీలో మన ఫాదర్ చెప్పినట్టు వింటే, ఇప్పుడు ఒక బ్రదర్‌కి, సిస్టర్‌కి చిన్న క్వారల్ వచ్చింది. ఆ క్వారల్‌లో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్‌ని అది గుడ్డో, బ్యాడో డిసైడ్ చేసేది మన ఫాదరే గదా! ఆయన మాటలు అటానమస్, ఆయన ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి మన ఫాదర్ చెప్పినట్టు వింటాం అనమాట అది. The individual, good amount of tolerance among the individuals who are autonomous, reasonable, and responsible is necessary. Good amount of tolerance is very much important here for resolving that conflicts. This does not mean forcing the engineers to reach unique moral solutions. ఇదేంటంటే దిస్ డస్ నాట్ మీన్ ద ఫోర్సింగ్ ద ఇంజనీర్స్ టు రీచ్ యునిక్ యునిక్ సొల్యూషనే ఉండాలని అదేం కాదనమాట. ఇంజనీర్స్ వాళ్ళు దే కెన్ చేంజ్, డిపెండ్స్ అపాన్ ది డే టు డే యాక్టివిటీ అని కూడా మీనింగ్ అనమాట. మెనీ రీజనబుల్ సొల్యూషన్స్ ఆర్ పాసిబుల్ టు ఏ గివెన్ ఎథికల్ ప్రాబ్లమ్. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ దేర్ ఫర్ ఏ గివెన్ ethical problem. The ethics make the engineers realize the importance of tolerance. ఈ ఎథిక్స్ నేర్చుకోవడం వల్ల ఇంజనీర్స్ హౌ టు ఫాలో ద రూల్స్ అండ్ హౌ టు ఫాలో అండ్ వాట్ టు ఇంప్లిమెంట్ ఆల్ ది రూల్స్ కెన్ బి రియలైజ్డ్ బై వాట్ ఈస్ దేర్ ఇంపార్టెన్స్. ఆల్ ద థింగ్స్ కెన్ బి grouped together. Here, engineers realize the importance of tolerance among them in case of disagreements while applying moral autonomy. Engineers moral autonomy implement చేసేటప్పుడు you may get some conflict here. That conflict is controversy. Consensus means agreement. Simply, consensus means agreement, and controversy means conflict or disagreement. మనం moral autonomy implement చేసేటప్పుడు you may come across some conflicts. Those conflicts are going to be avoided by the good amount of tolerance. This is the main point. మనకు టాలరెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మనం ఏ కాన్ఫ్లిక్ట్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. దానికి తీసుకునే డెసిషన్ కూడా అటానమీ ద్వారా తీసుకున్న డెసిషన్స్ కూడా కొన్నిసార్లు ఫ్రూట్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. దీస్ ఆర్ ది టాపిక్స్ డిస్కస్డ్ టిల్ నౌ. ఫస్ట్ వన్ ఈస్ moral development theories. First one, Kohlberg theory. Kohlberg theory consists of 3 levels, that is pre-conventional, conventional, and post-conventional. Gilligan's theory, applying same rules in the pre-conventional, conventional, and post-conventional. Some minor modifications took place in this Gilligan's theory, that is giving importance to women point of view. That is the basic difference. This is only Kohlberg theory and Gilligan's theory giving importance to men. Here men and women both are considered here. That is the characteristic features of Kohlberg theory and Gilligan's theory. Moral development theory, here one example is given here, that is poor man's point of view. And final one is consensus and controversy by implementing this moral autonomy. These are the points.